హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ. ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఓల్ సిటీ స్టైల్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ స్ప్రింగ్ ఆనియన్ చపాతీ. అదేనండి, ఉల్లి పొరకల చపాతీ. యాక్చువల్గా ఈ కర్రీ చేస్తే పిల్లలు ఎవ్వరికి ఇష్టం ఉండదు. అలాంటి పిల్లల కోసమే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ చపాతీ చేశాను. నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ముందుగా ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని కట్ చేసేసి సన్నగా కట్ చేసుకొని ఒక కడాయిలో వేసి ఒక 2 minutes మగ్గించాలి. ఇది కొంచెం మగ్గాక మనం చూపిస్తున్న విధంగా ఉల్లి పొరకలకు సరిపడా ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ చేస్తుందండి ఉల్లి పొరక. సో అది కొంచెం మినికేటంత వరకు ఈ ఆయిల్ లోపలనే మంచిగా మగ్గించాలి. ఆయిల్ కూడా ఎక్కువ వేయొద్దు, కొద్దిగానే వేయాలి. ఇది కొంచెం మగ్గినట్టు మనకు అనిపించే సింబల్ ఏంటంటే అది మొత్తం దగ్గరకు వస్తుంది. సో ఈ స్టేజ్లో మనం కొంచెం పసుపు, 1/2 teaspoon అంత కారం, తగినంత ఉప్పు కూడా ఎక్కువ వేయొద్దు, తగ్గించి వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం మగ్గి దగ్గరికి అవుతున్న టైంలో ఇందులోకి మనము ఒక 1 glass అంతా వాటర్ వేసుకోవాలి. కన్సిస్టెన్సీ అంటే మనకి ఇప్పుడు చపాతీస్ ఒక 5-6 కావాలంటే దానికి సరిపడన్ని వాటర్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ లోపలికి. మరీ ఎక్కువ వేసి పిండికి కన్సిస్టెన్సీ ఎక్కువగా చేసుకోకూడదు. కొంచెం ఒక 1 glass అంతా వాటర్ని వేసి కలుపుతున్నాను. ఇది ఒక పొంగు వచ్చాక మనం చల్లించి పెట్టుకున్న గోధుమ పిండిని స్లైట్గా స్టవ్ ఆఫ్ చేసి వేయాలి. కొద్దిగా వేసి గరిటెతోని బాగా కలిపేసుకోవాలి. ఈ స్ప్రింగ్ ఆనియన్ మిశ్రమం ఉంది కదా, ఇందులో మొత్తం పిండి కలిసిపోయే విధంగా గరిటెతోని మంచిగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చేయాలండి. ఇదంతా మంచిగా కలిపేసుకొని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పిండి సాఫ్ట్గా అయిపోతుంది. ఈ ఆనియన్ మిశ్రమం అంతా కూడా బాగా కలిసిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అవుతుంది. ఇది కొంచెము చల్లార్చుకోవాలి. ఇది చల్లార్చుకున్నాక మనము పిండి ముద్దలాగా మన చేయితోనే కలిపేసుకోవాలి. ఇది ఇందులో ఎలాంటి వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ మనం వేసిన వాటరే సరిపోతుంది. సో మంచిగా మెదుపుకోవాలి. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా కలిపేసుకోవాలి చేయితోని. ఎంత బాగా మెదుపుకుంటే అంత బాగా చపాతీలు అనేటివి సాఫ్ట్గా వస్తుంది. సో చూసారు కదా, నేను స్లైట్గా ప్రెస్ చేస్తుంటేనే పిండి మెత్తగా అయిపోయినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బాగా కొంచెం పిండి ముద్దని మనకి ఏ చపాతీ సైజు చేసుకోవాలి, పెద్దగా అంటే పెద్ద ముద్దలు, లేదు చిన్నగా చేసుకోవాలనుకుంటే చిన్నగా పిండి ముద్దల్ని తీసుకొని రోల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నాకు సుమారుగా ఒక 6-7 అన్ని రోల్స్ రెడీ అయినాయండి. ఇప్పుడు వీటిని చపాతీలాగా ఒత్తేసుకుందాం. చూసారు కదా, కొంచెం లైట్గా పొడిపిండి చల్లుకొని చపాతీని ప్రెస్ చేసుకోవడమే. ఇవి చేసేటప్పుడు విరిగిపోతాయా అనే సమస్యనే ఉండదు, ఈజీగా వచ్చేస్తాయండి. చపాతీలాగానే మామూలుగా ప్రెస్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టేసి ఈ చపాతీలన్నిటినీ కాల్చుకోవాలి 2 వైపులా. ఆల్రెడీ మనము పిండి వేడి నీటిలో వేసి కలిపాం కాబట్టి సాఫ్ట్గా అయిపోతుంది. ఇది లోపల కూడా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి కొంచెం కాలడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. సో చూస్తున్నారు కదా చపాతీ ఎలా లైట్గా పొంగుతుందో. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనము ఆయిల్ కానీ మీకు ఇష్టమైతే నెయ్యి కానీ అప్లై చేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ని అప్లై చేస్తున్నాను. 2 వైపులా ఆయిల్ అప్లై చేసేసి మనం చపాతీని ఎలా రెగ్యులర్గా చేసుకుంటామో అదే విధంగా కాల్చుకోవాలి 2 వైపులా. మంచి కలర్ కూడా వస్తుంది పసుపు వేయడం వల్ల. సో మంచిగా చపాతీని కాల్చుకోవాలి. ఈ చపాతీ పెరుగుతో కానీ లేదంటే పచ్చడితో కానీ రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే ఏవైనా గట్టి కూరలతో కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. పిల్లలైతే దీన్ని కెచప్తో ఈజీగా తినేస్తారు, లేదంటే రోల్ చేసి ఇచ్చినా కానీ ఈజీగా తినేస్తారండి. చూసారు కదా చపాతీ ఎలా వచ్చిందో మంచిగా పొంగుకుంటూ. ఇదే విధంగా
ఇంకో చపాతీని కూడా మనం చేసుకుందాం. ఏదైనా పిల్లలకి నచ్చే విధంగా చేసుకుంటే బాగుంటుందండి. అన్ని మసాలాలు వేసి హెవీ ఆయిల్స్ వేసేస్తే మన కోసం కాకుండా అప్పుడప్పుడు పిల్లల కోసం కూడా మసాలాలు ఆయిల్స్ తగ్గించి ఉప్పు కారం తగ్గించి వాళ్ళకి తగినట్టుగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. వాళ్ళు తినడమే కదా మనకు కావాల్సింది. సో వాళ్ళ కోసం ఇలాంటివి కొన్ని తగ్గించుకొని వేసి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళ కడుపు నిండుతుంది, మనకు సాటిస్ఫాక్షన్ కూడా. సో ఇదే విధంగా ఇంకో చపాతీని కూడా కాల్చేస్తున్నాను. రెండు వైపులా ఆయిల్ అప్లై చేసేసి చపాతీని కాల్చుకోవాలి మంచిగా. ఇది కూడా స్లైట్గా పొంగడం స్టార్ట్ అయింది. ఏం లేదండి, ఇవైతే విరగవు, నార్మల్ చపాతీస్ లాగానే చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. అటు ఇటు కలుపుతూ మంచి కలర్ వచ్చే విధంగా కాల్చుకోవట్టే చూడ్డానికి కూడా బాగుంటుంది. అంతేనండి, సింపుల్గా స్ప్రింగ్ ఆనియన్ చపాతీస్ చేసుకోవచ్చు. ఇవి 2 రోజుల వరకు సాఫ్ట్గా ఉంటాయి. నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.